మా ప్రభుత్వం నుంచి సంక్షేమం ఆశించకండి, ఇక ఆశించకోరి, బంద్ చేసుకోర్రి. ఏరు దాటాక ఎగవేత మాట. ఓడమల్లన్న బోడమల్లన్న సామెత రాసిర్రు ఇక్కడ. ఏరు దాటిరు కదా, ఇక ఎగవేత అయిపోయింది. ఇక ప్రభుత్వ పథకాలు సాయంపై ఆశ పెట్టుకోవద్దు. భూముల కోసం దళిత గిరిజనులు ఎదురు చూడొద్దు. మరి దేనికోసం ఎదురు చూడాలి? దీన్ని నీకు ఎందుకు వేయాలి అసలు ఓట్లు? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నారు? దళిత గిరిజనుల కోసం, అలా సంక్షేమం కోసం మీరు ఏం పెట్టుకున్నారు? ఇలా ఎంత సింపుల్గా ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఇది ఎక్కడన్నాడు కూడా మనం నిన్న వీడియోలో చూసినాం. మీకు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి భూములు లేవు, మేము అమ్ముకోనికి ఉంటాయి. హిల్ట్ భూములు ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉంటాయి, మేము ఎవరికైనా తాకట్టు పెట్టడానికి ఉంటాయి, ఎవరికైనా దారదత్తం చేయడానికి ఉంటాయి. మా కమిషన్ల కోసానికి మేము ఏమైనా చేస్తాం, కానీ ప్రజలకు మాత్రం మేము ఇయ్యం. దళిత గిరిజనులకి భూములు ఇవ్వడానికి లేనే లేవట. అసలు ఈ రాష్ట్రంలో అసలు భూములే లేవని ఓపెన్గా ముఖ్యమంత్రి చెప్తూ ఇక నేను ఇవ్వలేను అని ఎగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి నేను మేనిఫెస్టోలో ఏముందో కూడా చూపిస్తాను. నేను సేవాలాల్ జయంతి వేడుకల్లో తేల్చెప్పిన రేవంత్ పురపోరు పూర్తవగానే చేతులు ఎత్తేసేలా వ్యాఖ్యలు. ఒకనాడు రాజశేఖర రెడ్డి గిట్నే చేసాడు, యాదికుండాలి మీకు. ఒకనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడ హైదరాబాద్లో అంటే తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు పూర్తయిన వెంటనే కడపలో సాయంత్రం 5 గంటలకి రాయలసీమలో ఏమన్నాడు ఎరకనా? ఒకవేళ మనము గనక హైదరాబాద్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకొని పోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా వీసా కావాలంటే పర్మిషన్ కావాలి, పాస్పోర్ట్ కాదు, వీసా తీసుకొని పోవాలి, అంతే తప్ప పోయే ప్రసక్తే ఉండదు, పోయే పరిస్థితి ఉండదు అని చెప్పి ఆనాడు విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు రాజశేఖర రెడ్డి కూడా. అందుకే చాలామందికి తిక్క తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉన్న చాలామందికి రాజశేఖర రెడ్డి అంటే కొంత ఆయన ఉంటే తెలంగాణ రాకపోయేదని, లేకపోతే ఆయన పరిపాలన కొంత బాగానే ఉండే కాబట్టి ప్రజలు మళ్ళీ అటువైపు ఆలోచించకపోతుండే ఉద్యమం వైపు అని. ప్లస్ ఆయన కూడా ఇక్కడ ఎన్నికలు పూర్తయి 5 గంటలకు బ్యాలెట్ల ఓటు పడంగానే 5:30కు అక్కడ చేసిన ప్రచారంలో ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. హైదరాబాద్ పోవాలంటే వీసా కావాలి మనకని అడిగిండు, చెప్పిండు. అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినాడు. ఇలా సేమ్ ఆనాడు వైఎస్ఆర్, ఇప్పుడు రేవంత్ ఒకటే. మన ప్రాంతం మీద ప్రేమ లేని వాళ్ళ పనులన్నీ ఎట్లుంటాయి గిట్లనే ఉంటాయి. ఇగో ఓపెన్గా చెప్తుండు. 6 గ్యారంటీలు 420 హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. పథకాలపై ఆశ పెట్టుకోవద్దని, సంక్షేమం శకం ముగిసిందని చెప్పారు. ప్రభుత్వం సాయం చేస్తుందని, దళిత గిరిజనులు ఎదురు చూడొద్దని కరాఖండిగా తేల్చెప్పారు. ఉన్నత చదువులు చదువుకోవాలని, అందుకు ఎంత అడిగినా సాయం అందిస్తామని వివరించారు. ఆదివారం ఉదయం బంజారా భవన్లో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలకి గిరిజన శాఖ మంత్రి ఒకసారికి చూడండి ఏం చేసిండో, ఏం మాట్లాడిండో. ఇక ఏమి ఇయ్యలేను అని ఆయన ఉద్దేశం. లక్ష్మణ్ కుమార్తో, అడ్లూరు లక్ష్మణ్ తెలుసు కదా, ఆయనతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో సీలింగ్ యాక్ట్ ప్రకారం భూములను తీసుకొని అసైన్మెంట్ పట్టాల రూపంలో పంచారు. ఇప్పుడు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవు. దళితులకు గిరిజనులకు నాది ఒకటే సూచన, ఆనాడున్న పరిస్థితుల్లో సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధానం తీసుకున్నది, కానీ నేడు ఆ శకం ముగిసింది. ఇవాళ భూములు ఇవ్వాలన్నా మా దగ్గర అందుబాటులో లేవు. ఇక భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం గురించి ఆలోచించవద్దు, అయిపోయింది, ఇచ్చుకపోయింది. ఇంకేమున్నది? మేము ఏం చేయం, మాకు భూమి ఇవ్వండి, చిన్న వ్యాపారాలు చేసుకుంటామన్నది వదిలిపెట్టండి, ఇక తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచించొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తేల్చెప్పారు. అయితే గిరిజన బిడ్డలు ఎంతవరకు చదువుకుంటారో చదువుకోవాలని, అందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉచిత సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఉచిత సన్న బియ్యం, ఉచిత బస్సు, సబ్సిడీ విద్యుత్ పథకాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర వాటి గురించి ఏకరువు పెట్టారు. అయితే సేవాలాల్ బోధనలు సామాజిక ఐక్యతకు చేసిన కృషిని కొనియాడారు. తన రాజకీయ ప్రస్థానంలో లంబాడా గిరిజనుల పాత్ర ఎంతో ఉన్నదని, వారి రుణం తీర్చుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. అయితే ప్రతి కార్యక్రమంలో ఎక్కడైనా సరే ప్రతి తండాకు బీటీ రోడ్లు, సోలార్ పంపు సెట్లు, పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, తాగునీరు, విద్యుత్ మౌలిక వసతులను కల్పించాలని ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. వచ్చే ఏడాది అచ్చంపేటలో ఈ వేడుకలు అయితాయట. కాకపోతే ఇక్కడ ఆయన మాత్రం ఏరు దాటిండు కాబట్టి, ఇక మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి చేసినట్టే ఇలా రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిపెట్టిండు. మరి ఇలా మేనిఫెస్టోలో ఏముంది, గిరిజనుల అట్లే ఈ దళితుల సంక్షేమం కోసానికి అనేది ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలని ఇట్లా అక్కడక్కడ తులం బంగారం మాతో కాదు, స్కూటీ ఇచ్చుడు మాతో కాదు, లేకపోతే రైతు భరోసా చేయలేము, రుణమాఫీ అందరికీ కంప్లీట్ చేయలేము అనుకుంటా ఒకటొకటి ఎట్లయితే తగ్గించుకుంటూ పోతున్నారో, ఎట్లయితే ఆపేసుకుంటూ పోతున్నారో ఇలా ఇది కూడా అదే చేసే ప్రయత్నం జరుగుతుంది. చూడండి ఇంకా ఎంత దారుణం అంటే, ఇగో ఇలా మేనిఫెస్టోలో క్లియర్గా దళితులకి గిరిజనులకు ఏమి ఇస్తామని పెట్టిండ్రు, ఇలా ఏమి ఇవ్వలేమని చెప్పేసి తప్పించుకుంటారు అనేది ఇక్కడ చూడండి. ఇగో కాంగ్రెస్ మేనిఫెస్టో మనం మంచిగా దాచిపెట్టినాం. ఎందుకు దాచిపెట్టినాం తెలుసా? నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఈ దొంగలకి అప్పుడప్పుడు ఇట్లా యాద్ చేయకపోతే, గుర్తు చేయకపోతే మేము హామీ ఇచ్చినామా లేదా అని వాళ్ళకే యాదికుండదు అని ప్రజలు కూడా అనుకుంటారు, అట్లే నేను కూడా అనుకుంటా. ఇంకో చూడండి ఇలా మేనిఫెస్టో చూడండి, ఇక్కడ ఏమని ఉంది, ఆదివాసీలు గిరిజనుల సంక్షేమం ఎన్నుంది, 9 ఉన్నది, ఓకేనా. ఇంకా దళితులది అవన్నీ వేరే ఉంటాయి. బట్ 9వ పేజీలో ఉన్నటువంటి 2 అంశాలు చూద్దాం.
వీళ్ళు ఏమిస్తామన్నారు, ఇలా ఎందుకోసం తప్పించుకుంటారు అనేది ఒక్కసారి మీరే క్లియర్గా చెప్పగలుగుతారు చూస్తే. ఇది వాళ్ళ గ్రంథం, ఇది వాళ్ళు దాచిపెట్టిన గ్రంథం, మన కోసానికి రాసిపెట్టిర్రు. చెప్తారు ఇక మళ్ళా ఇది భగవద్గీత లెక్క మాకు అని చెప్తారు. ఒక్కసారికి చూడండి. ఆదివాసీలు గిరిజనుల సంక్షేమం, షెడ్యూల్ తెగల వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో 3 ప్రత్యేక కార్పొరేషన్లు. ఒకటి కోయగోండుల కోసం, రెండవది లంబాడీల కోసం, మూడవది మిగతా ఎస్టీ ఉపకులాల కోసం ఏర్పాటు చేస్తాం. చేసిర్రా? 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేసిర్రా? ఎస్టీ సప్లాన్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి కావాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్ని నియమిస్తాం. పథకాలను త్వరితగతిన పూర్తి చేసి విధంగా ప్రభుత్వ అదనపు యంత్రాంగాన్ని తయారు చేస్తాం. గిరిజనుల జనాభాకు అనుగుణంగా వారికి రావాల్సిన రిజర్వేషన్లను కల్పిస్తాం. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరుల మధ్య భూ క్రయ విక్రయాలలో 1970 చట్టాన్ని అమలు పరుస్తుండ్రా? భూమి క్రయ విక్రయాలలో మరి ఆ 1970 యాక్ట్ని మీరు అమలు చేస్తామని చెప్పారు. చేసిండ్రా? సమ్మక్క సారక్క జాతరను జాతీయ గిరిజన పండుగగా గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తాం. తెచ్చిండ్రా? అయిందా? ఏదో అడగాలన్నట్టు అడిగిరు, ఏదో చెప్పాలన్నట్టు చెప్పారు. ఇంకా మీరు ఎన్నన్నా చూడండి, వీళ్ళు ఇచ్చిన ఏది కూడా ఒక్కటి కూడా ముందర పడనే ఉంటాయి. ప్రయత్నం చేస్తాం, ఒత్తిడి తెస్తాం, గంతే ఉంటాయి. ఇదంతా మేనిఫెస్టో, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో. ఇగో వెనుకబడిన తరగతులకు ఏమి ఇస్తామన్నారు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు ఏం పెట్టిర్రు, ఏమేమి ఇస్తామన్నారు అన్నీ ఉంటాయి ఇలా. కానీ ఏది ఇయ్యరు, ఏది చెయ్యరు. కావాలంటే మీరు చూడరు, ఇక ఉద్యోగస్తులది, ప్రభుత్వాలది, న్యాయవాదులది, జర్నలిస్టులది, ఇక ఇవైతే ఇంకా అసలు అడ్రస్ కూడా లేవు. అవి కొన్ని ట్రాన్స్జెండర్లకు కూడా చేస్తామన్నారు, సీనియర్ సిటిజన్లకు కూడా చేస్తామన్నారు. కానీ ఏది కూడా ముందర పడది. వాళ్ళు ఓపెన్గా ఏమి చేయలేము, ఒట్టిగానే ఏమున్నా విద్యా వైద్యం ఏదైనా ఉంటే చూద్దాం, అది కూడా ఎంత చదువుకుంటారో చదువుకోవడం, దానికి మద్దతు తెలుపుతామని చెప్పి తెప్ప తగలేసే రకంగా మాట్లాడుతున్నాడు. నాది అయిపోయింది కాబట్టి తెప్పని తగిలేస్తాడు. ఇక అవతల పడ్డాడు కదా, ఇక అవసరం లేదన్నట్టు ఆయనకి.